పార్వతి తొందరగా రా. అనయ్య నమస్కారం రఘురామ్. నమస్కారం పేరయ్య గారు, రండి కూర్చోండి. ఈనాళ్ళకి మీ దర్శన భాగ్యం కలిగింది. బాగున్నారా జానకమ్మ? నమస్కారం అండి, బాగున్నానండి. పెళ్లిళ్ల పేరయ్య గారు ఇలా వచ్చారు, ఏంటి విశేషం? మీ చెల్లెలు పద్మమ్మ గారే కబురు పంపారు. మీ మేనలుడికి మంచి సంబంధం చూసి పెట్టమన్నారు. సంబంధమా? సంబంధమా? పెళ్లి సంబంధమేలండి. సంబంధం లేకుండా మాట్లాడతావేంటి పేరయ్య? పద్మం, పద్మం. నమస్కారం పేరయ్య గారు, నమస్కారం అమ్మా. నేనే పిలిపించానండి. మంచినీళ్ళు ఇచ్చారా ఎవరైనా మీకు? పేరయ్య గారు, కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా? నువ్వు ఎందుకు పిలిచావో చెప్పకపోతే బావగారు ముందు కొరాడా తీసుకుంటారు. ఎందుకేంటండి? మన సీనుకి పెళ్లి సంబంధం చూడ్డానికి. నా కొడుకుని మొగుళ్లాగా ఎప్పుడైనా చూసిందా? పద్మా, వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ నీకు కనబడలేదా? కోడల మీద కోపంతో కళ్ళు మూసుకుపోయినాయి కదా, ఎలా కనిపిస్తుంది చెల్లెమ్మా? ఏం మాట్లాడుతున్నారు మీరంతా? నువ్వు చేసిన పిచ్చి పని నీకేనా తెలుస్తుందా? సీనుకి పెళ్ళయ్యాక పద్మావతిని నిజంగానే పిచ్చిదయింది పాపం. పిచ్చి పట్టింది నాకు కాదు, మీకు, మీ అందరికి. ఆద్య పిచ్చి పట్టింది. అది ఎన్ని పిచ్చి వేషాలేసినా దాన్నే వెనకేసుకుని వస్తున్నారు. అసలు ఇప్పుడు ఏం జరిగిందని ఇవన్నీ చేస్తున్నావు నువ్వు? ఇంకా ఏం జరగాలి? జరగాల్సిందంతా జరిగిపోయింది. ఆ వీడియోలో కళ్ళ కట్టినట్టు చూపించాను కదా. చూడండి, దాని మిడిగుడ్లేసుకుని ఎలా చూస్తుందో.